హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెర్లవైన్ తెలుగు సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అవర్ పెర్లవైన్ ఫ్యామిలీ అండ్ ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను చేసేటువంటి వీడియోస్ మీరు నోటిఫికేషన్గా పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు 100% మీరు అడిగిన కొన్ని డౌట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే మీకు ఉన్న డౌట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి క్లారిటీగా ఇవ్వాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. మీ డౌట్స్కి మొత్తం క్లారిఫై అవుతాయని చెప్పేసి ఈ వీడియోలో అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం మీరు ఎవరైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్కి ప్రతిదానికి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మరి ఇక వీడియోలోకి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది ఎవరైతే పెరల్ అకౌంట్స్ యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకి చాలామంది ఇప్పటి వరకు ఆటోపుల్స్ రావలేదు అని చాలా వరకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చాలామంది చెప్తున్నారు. సో 1 year అయింది ఇంకా రాలేదు, 2 years అయింది ఇంకా రాలేదని చెప్పేసి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ క్లియర్గా మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ విధంగా జాయిన్ అవ్వని చెప్పేసి మనకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లుగా మీ ఐడిలో ఉంటే మనకు ఇమ్మీడియట్గా అక్కడ జాయిన్ అవ్వని చెప్పేసి కొట్టేసేయండి. ఎందుకంటే కొంచెం కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళకి మీరు పెట్టిన ఐడి అలా వచ్చేసింది. సో అలా చేసిన వాళ్ళకి ఆటోపుల్స్ అయితే కొంతమందికి రాలేదు. సో మీరు కంపల్సరీ అలా జాయిన్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా క్లిక్ చేసేయండి. అకౌంట్ అనేది కంపల్సరీ మీకు అకౌంట్ మామూలుగా యాక్టివ్ అయిపోయి మీకు వెంటనే ఆటోపుల్స్ అనేది స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది. సో అలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం తొందరగానే స్టార్ట్అప్ చేసుకోండి. వాళ్ళకి ఎవరికైనా 1 year అయ్యి చాలా వరకు ఐడి ఓపెన్ చేసుకోలేని వాళ్ళు, ఐడి ఇంతవరకు ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేని వాళ్ళకి మాత్రమే ఇలా ఉంటుంది. 99%లో ఓన్లీ 1% మాత్రమే ఇలా ఉంటుంది. సో మీ ఐడి చెక్ చేసుకొని ఇలా ఉంటే, ఈ విధంగా ఉంటే మీరు అయితే క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది. చాలా రోజులుగా కొన్ని కామెంట్స్ అయితే రేర్గా చేయడం జరుగుతుంది. ఆ యొక్క కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందుకే వాళ్ళ కోసమే ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు ఈ యొక్క వీడియోతో వచ్చాను. సో ఇక్కడ చూడండి, అక్కియా టెక్నో అని చెప్పేసి ఒక పర్సను మెసేజ్ చేయడం జరిగింది నాకు. అన్న, మేము అప్గ్రేడ్ చేసి 2/29/2020 ఇంతవరకు ఆటోపోల్ రాలేదు. నేను కొరల్ లెవెల్లో ఉన్నాను. బట్ కొరలు బొనాంజా ఆటోపుల్ ఏమీ కూడా రాలేదు. రిప్లై అన్న. ఓకే బ్రదర్, 29/2/2020 అప్గ్రేడ్ చేశారన్నారు. అప్గ్రేడ్ చేశారన్నారు. సో బ్రదర్, అప్గ్రేడ్ వచ్చేసి మీరు అప్గ్రేడ్ చేసిన టైము చాలా లేట్గా ఉంది. యాక్చువల్ ఏంటంటే మనకు 7/2/2020 వరకు అప్గ్రేడ్ చేసిన వాళ్ళకి మ్యాక్సిమము ఇప్పటికీ అగేట్ వచ్చేసి ఎవరికి 20 అబోవ్ అయితే ఎవరికి స్టార్ట్ అవ్వలేదు. ఇంకా 20 అంటే February 20 తర్వాత అనేది చేసిన వాళ్ళకి ఎవరికి స్టార్ట్ అవ్వలేదు. సో అగేట్ వచ్చేసి మ్యాక్సిమము 14 వరకు ఎవరైతే చేశారో వాళ్ళకి 14/2/2019 వరకు ఎవరైతే 2020 వరకు ఎవరైతే చేశారో వాళ్ళకి అగేట్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు వచ్చేసి 29/2/2020 అంటున్నారు కాబట్టి మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కొంచెం టైం పడుతుంది. సో ఎందుకు టైం పడుతుందంటే మనకు బొనాంజాకి సంబంధించి చాలామంది అయితే ఫోకస్ చేయట్లేదు. బొనాంజా గురించి చాలామందికి తెలియక ఎవరైతే అప్గ్రేడ్ చేసుకోలేదు. సో అందుకే మనకు ఆటోపుల్స్ అయితే లేట్ అవుతున్నాయి. చాలా వరకు బొనాంజా చెప్పేసి లేట్ అవుతున్నాయి. ఎందుకు రీజన్ అంటే 7, 8, 9 వరకు 10 వరకు చేసిన వాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. మ్యాక్సిమం 14 వరకు అగేట్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి 14/2/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేశారో వాళ్ళకి అగేట్ ఫస్ట్ రౌండ్ అయితే వచ్చింది. మీరు 29/2/2020 అంటున్నారు కాబట్టి మీకు అయితే ఇంకా రాలేదు. బట్ కొంచెం టైం పడుతుంది. టైం కూడా మ్యాక్సిమం కొంచెం టైమే పట్టచ్చు. మ్యాక్సిమం ఇప్పుడు 14 వరకు వచ్చింది. సో తొందరలోనే మీకు కూడా వస్తుంది.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హాయ్ బ్రదర్, నేను పెరల్ 12/11/2019లో అప్గ్రేడ్ చేశాను. తర్వాత ఆనిక్స్ చేశాను, బొనాంజలో 2 చేశాను, 24/2/2020 వరకు చేశాను. ఏమీ రాలేదు, ఎందుకని చెప్పగలరా ప్లీజ్ రిప్లై. ఓకే మేడం, స్వప్న గారు అడుగుతున్నారు ఇక్కడ. సో పెరల్ 12/11/2019లో అప్గ్రేడ్ చేశారు. పెరల్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ 2/11/2019 వరకు ఫస్ట్ రౌండ్ అయితే వచ్చేసింది. సో మీరు 12/11/2019 అంటున్నారు. మ్యాక్సిమం మీకు ఒక 10 days డిఫరెన్స్ ఉంది మేడం. మీకు కూడా తొందరలోనే వస్తుంది. పెరల్కి సంబంధించిన ఆటో పూల్ తొందరలోనే వస్తుంది, డోంట్ వరీ. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2/11/2019 వరకు వచ్చింది. అంటే మీకంటే ఒక 10 days ముందు చేసుకున్న వాళ్ళకి పెరల్ స్టార్ట్ అయిపోయింది. మీకు కూడా తొందరలోనే వస్తుంది, డోంట్ వరీ. అలాగే మీరు ఓనిక్స్ చేశారంటున్నారు. ఓనిక్స్ ఎప్పుడు చేశారో అది డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓనిక్స్ డేట్ మెన్షన్ చేస్తే ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు బొనాంజలో 2 చేశాను, 24/2/2020కి చేశారంటున్నారు. ఓకే మేడం, ఇక్కడ బొనాంజా అగేట్ వచ్చేసి మనకు 14/2/2019 వరకు వచ్చింది. ఫస్ట్ ఆటో పూల్ బొనాంజాలో అగేట్కి సంబంధించి. సో మీకు అయితే స్టార్ట్ అవ్వలేదు. 20 అబోవ్, యాక్చువల్లీ 14 వరకే వచ్చాయి, 15 వరకు కూడా రాలేదు. సో మీకు కూడా తొందరలోనే వస్తుంది, కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేయండి, 100% మీకు కూడా వస్తుంది. అగేటు అమోజినేట్ అయితే మనకు 8 వాళ్ళకు వచ్చింది. 8/2/2019 వరకు, 2020 వరకు ఎవరైతే చేశారో వాళ్ళకి అగేటు కూడా 8 వాళ్ళకి స్టార్ట్ అయింది. మీరు 24 అంటున్నారు కాబట్టి చాలా టైం పడుతుంది, ప్రాబ్లం అయితే లేదు, వస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేడం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ పెద్దిరెడ్డి బోడెద్దులు అని చెప్పేసి ప్లాన్సీ రాయల్టీ గురించి చెప్పడం జరిగింది. సో కొరల్ ప్లస్ అగేటు 10 DP, ఆనిక్స్ ప్లస్ అమెజినేటు అంటే కొరల్ ప్లాన్సీ రాయల్టీకి అప్గ్రేడ్ అవ్వాలి, రాయల్టీ రావాలి అంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఏంటంటే కొరల్ ప్లస్ అగేటు ప్లస్ 10 DPతో అప్గ్రేడ్ చేసుకుంటే మనకు కొరల్ రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ ఆనిక్స్ ప్లస్ అమెజినేట్ ప్లస్ 20 DPతో అప్గ్రేడ్ చేసుకుంటే మనకు ఆనిక్స్ రాయల్టీ వస్తుంది. క్వార్జ్ ప్లస్ అంబర్ ప్లస్ 40 DPతో అప్గ్రేడ్ చేసుకుంటే మనకు క్వార్జ్ రాయల్టీ వస్తుంది. అమితిస్ట్ ప్లస్ బెరల్ ప్లస్ 100 DPతో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి అమితిస్ట్ రాయల్టీ వస్తుంది అని చెప్పేసి సారు ఒక లింక్ పెట్టాడు. ఆ లింకు కూడా అదైతే మనకు అదే ఉందని చెప్పేసి మనం చెప్పలేము. ఇక్కడ వాళ్ళు ఆ లింక్ అయితే పెట్టాడు, ఆ లింక్ కూడా చూశాను నేను. అదైతే 100% మనకు ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకోవాలి. అగేటు ప్లస్ కొరలు ప్లస్ అగేట్ ప్లస్ 10 DP చేస్తేనే కొరలు రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ ఆనిక్స్ అమెజినేట్ ప్లస్ 20 DPతో చేస్తేనే మనకు ఆనిక్స్ రాయల్టీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్వార్జ్ ప్లస్ అంబర్ ప్లస్ 40 DPతోనే చేస్తేనే మనకు క్వార్జ్ రాయల్టీ వస్తుంది, అమితిస్ట్ రాయల్టీ వస్తుంది అన్నట్టుగా మనకు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో అదైతే 100% అయితే మనకు ఇంకా సిస్టమ్ నుంచి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. అది సారు గెస్ చేసి పెట్టినటువంటి ఒక వీడియో ఫ్రెండ్స్. సో అదైతే నిజమైతే కాదు, ఇంకా రాలేదు. మనం అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది ఉంటుంది. ఇదైతే ఇంకా 100% ఇదే అని చేసి మనమైతే చెప్పలేము. ఇది అవ్వచ్చు, ఇది అవ్వకపోవచ్చు. ఇప్పుడు సార్ చెప్పిన అప్డేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 100% అదైతే మనం చెప్పలేం ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు కొలకూరి నాగరాజు సార్ అంట. సార్ నేను కొరల్ అప్గ్రేడ్ ఇచ్చి 1 year అవుతుంది, ఇప్పటి వరకు నాకు కొరల్ కూడా రాయల్టీ రాలేదు అని రిప్లై ఇవ్వండి అని చెప్పేసి సార్ మెసేజ్ చేశారు. సార్ ఇక్కడ రాయల్టీ వచ్చేసి కొరల్ మీరు 1 year అవుతుంది అంటున్నారు, కానీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి నేను మీకు ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి నేనైతే ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ కొరలు ఎప్పటి వరకు ఎవరికి వచ్చిందంటే కొరలు లెవెల్ వచ్చేసి మనకు 11/10/2019 వరకు ఎవరైతే అప్గ్రేడ్ చేసుకున్నారో వాళ్ళకి కొరల్ అయితే రావడం జరిగింది. సో 11/10/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి కొరల్ అయితే వచ్చింది. ఆ డేట్లో ఇంకా మీ డేటు చెక్ చేసుకోండి, మీరు ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యారో చెక్ చేసుకొని మీరు టైమింగ్ చెక్ చేసుకోండి, మీకు కూడా తొందరలోనే వస్తుంది. 1 year అంటున్నారు కాబట్టి మ్యాక్సిమము ఐ థింక్ 11/10/2019 అప్గ్రేడ్ చేసిన వాళ్ళకి వచ్చింది. సో మీకు కూడా మీ డేట్ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు కూడా తొందరలోనే వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి కే రవి అని కే రవి గారు మెసేజ్ చేశారు, కామెంట్ చేశారు. ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చా ఈ 15 days అంటే? ఓకే యాక్చువల్లీ ఈ యొక్క మనది వెబ్సైటు కొంచెం డౌన్ ఉందని చెప్పేసి ఒక 15 to 20 days డౌన్ ఉంటుందని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోకి సారు డౌట్ అడిగారు. సో పర్లేదు సార్, యాక్చువల్లీ ఈ యొక్క 15 to 20 days మనకు ఈ యొక్క ఏదైతే వర్క్ ఉంటుందో మన వర్క్ మనం చేసుకోవచ్చు. బట్ వెబ్సైట్ కొంచెం స్లో ఉంటుందని చెప్పేసి మీరు ఎవరు టెన్షన్ పడకండి అని చెప్పేసి మనకు మెసేజ్ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చాలామంది కొన్నిసార్లు ఐడీస్ ఓపెన్ కాకపోవడంతో చాలామంది టెన్షన్ పడతారని చెప్పేసి ఆ విధంగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మన వర్క్ అయితే మనం కంప్లీట్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. మన వర్క్కి దానికి ఎటువంటి సంబంధం లేదు. సో మన వర్క్ మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ బొనాంజా 2020 సెకండ్ ర్యాంకు ఆటో పుల్ రాలేదు అంటే ఓకే, బొనాంజా 2020 సెకండ్ ర్యాంక్ రాలేదు అంటున్నారు. సో అది మీరు డేట్ మెన్షన్ చేయలేదు, ఏం మెన్షన్ చేయలేదు. డేట్ మెన్షన్ చేసింటే మీకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కొంచెం క్లారిటీ ఇచ్చేవాడిని. సో డేట్ ఏం లేదు. సో మీరు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను బొనాంజా సంబంధించి. ఎవ్రీ వీక్ నేను ఆటో పుల్స్ అప్గ్రేడ్ చార్ట్ అయితే చేస్తున్నాను. మీరు మన ఛానల్ కనుక వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే మీరు కంపల్సరీ గెస్ చేయగలుగుతారు ఎప్పుడు మీకు ఆటో పుల్స్ వస్తాయని చెప్పేసి కూడా గెస్ చేయగలుగుతారు. మీరు ఛానల్స్ అయితే ఫాలో చేయండి, మీకు అయితే 100% అప్డేట్ అయితే ప్రతి ఒక్క అప్డేటు మీరు తీసుకోగలుగుతారు. నెక్స్ట్ థింక్ క్రియేట్ అండ్ అవేర్ అని చెప్పేసి ఒక పర్సన్గా నాకు మెసేజ్ చేశారు. సార్ 2020లో అకౌంట్స్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ అని చెప్పేసి. ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ 2018 2019 అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు సీనియర్స్ కాబట్టి వాళ్ళకి త్వరగా వస్తున్నాయి. బట్ త్వరగా వస్తున్నాయి ఆటో పుల్స్. నెక్స్ట్ మనకు 2020లో అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి కూడా యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి కూడా వస్తాయి. బట్ ఏంటంటే 1920 వాళ్ళకి ఇప్పటికి వచ్చే ఉండాలి. బట్ ఎందుకు రాలేదు, మెయిన్ రీజన్ ఏంటంటే మధ్యలో చాలా కంపెనీస్ వచ్చి డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల మన పెర్ల్వైన్లో ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అంతా దాంట్లోకి వెళ్ళేసి కొన్ని రోజులు ఆశతో వర్క్ చేసి బట్ అవి కంపెనీస్ వెళ్ళిపోయేసరికి మళ్ళీ సేమ్ మన కంపెనీస్లోకి వచ్చి వర్క్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ అవుతుంది, ఫుల్ పేజ్గా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. 2020 చేసుకున్న వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కరికి కూడా త్వరగానే ఆటో పుల్స్ వస్తాయి. డోంట్ వరీ. బట్ అందరం కలిసి వర్క్ చేస్తేనే వస్తాయని చెప్పేసి మనమైతే క్లారిటీ ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు నందన్ కుమార్ గారు వచ్చేసి మనకు వచ్చారు. సార్ ప్లీజ్ హెల్ప్ మీ చేంజ్ ద మొబైల్ నెంబర్ వచ్చేసి మై మొబైల్ నెంబర్. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు, మొబైల్ నెంబరు అండ్ మెయిల్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందా సార్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి నేను చెప్తున్నాను. మొబైల్ నెంబరు చేంజ్ చేసుకోవడానికి అయితే మనకు ఎటువంటి అవకాశం లేదు. అలాగే మెయిల్ కూడా చేంజ్ చేసుకోవడానికి మనకి ఎటువంటి అవకాశం లేదు. ఇన్ కేస్ మనం చేంజ్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ పీవీ మెయిల్ అని చెప్పేసి మనం కాంటాక్ట్ అవ్వడానికి పీవీ మెయిల్కి సంబంధించి ఒకటి మెన్షన్ అయితే చేశారు. ఆ పీవీ మెయిల్ యూజ్ చేసి మనమైతే కంపల్సరీ వాళ్ళకి మెసేజ్ చేస్తే ఏదైనా రెస్పాన్స్ రావచ్చు. మీరైతే ట్రై చేయండి. అది కూడా మ్యాక్సిమం మీరు మెయిల్ చేసిన లాస్ట్లో 1 or 2 మెంబర్స్ ఏదైనా మిస్ అయ్యింటే మనం మెయిల్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ కంటిన్యూగా మొత్తం మొబైల్ నెంబర్ మొత్తం చేంజ్ చేయాలంటే అవకాశం అయితే లేదు. మెయిల్ కూడా సేమ్. సో మ్యాక్సిమం మెయిల్ చేసి ట్రై చేయండి. పీవీ మెయిల్ ఏదైతే ఉందో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి, మనం సిస్టమ్తో కాంటాక్ట్ అవ్వడానికి పీవీ మెయిల్ ఉంది కాబట్టి మనం పీవీ మెయిల్ క్రియేట్ చేసుకొని 100% వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. పాసిబుల్ అయితే కనుక 100% అవ్వదు అనుకుంటున్నాను. సో 1 or 2 digits ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. పూర్తి మెయిల్ పూర్తి నెంబర్ చేంజ్ చేయాలంటే అవ్వదు. మ్యాక్సిమం ట్రై చేయండి, పీవీ మెయిల్ చేసి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ABRN అని చెప్పేసి ఒక పర్సన్ మెసేజ్ చేశారు. బ్రదర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లైఫ్ టైం రాయల్టీ. లైఫ్ టైం రాయల్టీ గురించి అయితే మనకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ లైఫ్ టైం రాయల్టీకి సంబంధించి సార్ ఒకటి చెప్పారు. అది కొరలు ప్లస్ అగేటు ప్లస్ 10 DPsకి చేసుకుంటే మనకు కొరల్ రాయల్టీ వస్తుందని చెప్పేసి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధంగా ఉండొచ్చేమో అని చెప్పేసి థాట్. కానీ అదైతే కాదు. ఇంకా లైఫ్ టైం రాయల్టీకి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు ఫ్రెండ్స్. మనకు వస్తే మీ ముందుకి కంపల్సరీ వీడియో చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ వచ్చేసి 6/11/2019కు నేను పెరల్ అప్గ్రేడ్ చేసుకున్నాను, యాక్టివేట్ చేశాను, ఆటోపుల్ ఇంకా రాలేదు. ఓకే సార్, మీరు 6/11/2019 వరకు అప్గ్రేడ్ చేసుకున్నారు అనుకున్నారు కాబట్టి మనకు ఆల్రెడీ
2/11/2019 వరకు పెరల్ ఆటో పుల్స్ అయితే వచ్చాయి. ఓన్లీ మీకు 4 days డిఫరెన్స్ ఉంది. 4 days డిఫరెన్స్ కాబట్టి మ్యాక్సిమం ఒక 1 వీక్ అంతకంటే ముందు రావచ్చు, తర్వాత అయినా రావచ్చు. 1 week ఆర్ 2 weeksలో మీకైతే ఆటో పుల్స్ రావచ్చు పెరల్కి సంబంధించి. ఒకసారి మీరు డైలీ ఒకసారి మీ యొక్క అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటుండండి, మీకైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ లేదు, రాయల్టీ తీసుకోవడానికి ఏమైనా డాలర్స్ ఏమైనా కంపెనీకి ఇవ్వాలా, ఎన్ని డాలర్స్ ఇవ్వాలి అని చెప్పేసి డైలీ ఎన్ని ఐడీస్ పడుతున్నాయని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకైతే అది ఎటువంటి రాయల్టీకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. ఆ నోటిఫికేషన్ వస్తే నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి డైలీ ఎన్ని ఐడీస్ పడుతున్నావు అంటే ఫస్ట్లో మ్యాక్సిమం 3000 దాకా ఐడీస్ పడేవి, ఇప్పుడు చాలా తక్కువనే ఉన్నాయి. సో క్లారిటీ అయితే తెలీదు, మ్యాక్సిమం 1000 పైనే పడుతున్నాయి అనుకుంటున్నాను. మన ప్రకారంగా 1000 to 2000 అలా పడుతున్నాయి అనుకుంటున్నాను. సో చాలా తగ్గింది. ఇప్పుడు ఈ మధ్య అయితే మనకు ఐడీస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. సో ప్రాబ్లం లేదు, అందరు వర్క్ చేస్తే మ్యాక్సిమం ఇంప్రూవ్మెంట్ అయితే మనకు నెక్స్ట్ ఆటో పుల్స్ కూడా త్వరగా వస్తాయి. డోంట్ వరీ. మనకు లైఫ్ టైం రాయల్టీ గురించి అయితే మ్యాక్సిమం వచ్చిన వెంటనే మీకు అయితే వీడియో చేస్తాను. మన యొక్క ఛానల్ ఫాలో అవ్వండి, కంపల్సరీ ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీరు మిస్ అవ్వకుండా నేను కంపల్సరీ ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి క్వార్ట్జ్కి రాయల్టీకి సంబంధించి క్వార్ట్జ్ రాయల్టీ ఒక పర్సన్ నాకు చెప్పడం జరిగింది. ఓన్లీ కామెంట్ చేశారు, ఓన్లీ క్వార్ట్జ్ నుంచి మాత్రమే రాయల్టీ ఉంటుంది, కొరల్ నుంచి పెరల్ నుంచి రాయల్టీ ఉండదు అని చెప్పేసి. అదైతే మనకు ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ క్వార్ట్జ్ నుంచి మాత్రమే రాయల్టీ ఉంటుంది, అమితిస్ట్ నుంచి మాత్రమే రాయల్టీ ఉంటుంది అని చెప్పేసి మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో క్వార్ట్జ్ నుంచి అనే కాదు, మనకు ఈవెన్ పెరల్ నుంచి కొరల్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. మనకైతే అదైతే ఎటువంటి చిన్న హింట్ కూడా రాలేదు, మనకు పైనుంచి నోటిఫికేషన్ అయితే ఎటువంటి సిస్టమ్ నుంచి రాలేదు. కాబట్టి మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే మనకు రాయల్టీకి సంబంధించిన క్లారిటీ అయితే మనం తీసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి February 20 అబోవ్ వాళ్ళకి బొనాంజా గేట్ ఏం రాలేదు. ఇక్కడ ఏంటంటే February 20 వాళ్ళకి ఆ గేట్కి సంబంధించి ఆటో పుల్స్ రాలేదని చెప్పేసి మెసేజ్ చేశారు. సో కామెంట్ చేసిండు. ఇక్కడ ఏంటంటే ఆ గేట్ సంబంధించి వచ్చేసి February 20 వాళ్ళకే కాదు, February 14 వాళ్ళ వరకే వచ్చింది. ఇక్కడ 15th వాళ్ళకు కూడా రాలేదు. మ్యాక్సిమం తొందరలోనే మీకు ఆ గేట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, వర్క్ లేట్ అవుతుంది కాబట్టి చాలామంది కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇన్ని రోజులు. బొనాంజా పైకి ఎవరికి తెలియక అప్గ్రేడ్ చేసుకోలేదు. ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అయితే. ఆ గేట్ కావచ్చు అన్నీ ప్రతి ఒక్కటి అయితే వస్తున్నాయి. కొంచెం టైం పడుతుంది అప్గ్రేడ్ అవ్వడానికి. అందరం కలిసి వర్క్ చేస్తే మ్యాక్సిమం ఆ టైం కూడా తొందరలోనే ఫినిష్ అవుతుంది. సో డోంట్ వరీ, ప్రతి ఒక్కరికి అయితే ఆటో పుల్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు పెరల్కి సంబంధించి ఇప్పటి వరకు ఆటో పుల్స్ ఫస్ట్ ఆటో పుల్ వచ్చేసి 11/2/2019 వరకు స్టార్ట్ అయ్యింది. 2/11/2019 వరకు స్టార్ట్ అయింది. November 2 వరకు స్టార్ట్ అయింది 2019 పెరల్ ఫస్ట్ ఆటో పుల్. నెక్స్ట్ వచ్చేసి కొరల్ ఫస్ట్ ఆటో పుల్ వచ్చేసి October 11, 2019 వరకు స్టార్ట్ అయింది కొరల్ ఫస్ట్ లెవెల్. సో మీకు నెక్స్ట్ వచ్చేసి ఆనిక్స్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి November 25 వరకు అయితే స్టార్ట్ అయింది. November 25 వరకు స్టార్ట్ అయింది ఆనిక్స్ ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి క్వార్ట్జ్ ఫస్ట్ లెవెల్ వచ్చేసి December 22 వరకు 2019 వరకు స్టార్ట్ అయింది. మీకు కూడా త్వరగానే వస్తుంది, డోంట్ వరీ. నెక్స్ట్ ఆ గేట్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 14/2/2019 వరకు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు అమెజానెట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8/2/2019 వరకు అమెజానెట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అంబెర్ వచ్చేసి 9/2019 వరకు 9/2/2019 వరకు బెరెల్ వచ్చేసి అంబెర్ వచ్చేసింది. నెక్స్ట్ బెరెల్ వచ్చేసి 9/2/2020 వరకు ఫస్ట్ రౌండ్ బెరెల్ కూడా స్టార్ట్ అవుతుంది. సో డోంట్ వరీ, ఇవి అప్డేట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ పైన కనిపిస్తున్నది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అది ఎవరికైతే ఉందో ఈ ప్రాబ్లము, మీ అప్లయన్స్ ఎవరైనా ఉన్నా, డౌన్లైన్స్కి ఎవరికైనా ఉన్నా ఒకసారి షేర్ చేయండి ఒక వీడియో. 100% ఎవరికి ఆటో పుల్స్ రాలేదనుకుంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉంటుంది. ఆ ప్రాబ్లం పైన ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వని చెప్పేసి క్లిక్ చేయండి. మీకైతే ఆటో పుల్స్ తొందరలోనే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్.
ఓకే, ఆటో మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటాను క్వశ్చన్స్. ఇక ఏదైనా ఉంటే మీకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. 100% నేనైతే మీకు కామెంట్స్ ఏదైనా ఉన్నా కూడా అందరికీ ఒకటేసారి రిప్లై ఇవ్వకపోవచ్చు. ఈ విధంగా మీకు అప్డేట్స్కి సంబంధించినట్టు ఈ విధంగా మీకు క్వశ్చన్స్కి అయితే సాల్వ్ చేస్తాను. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా 100% నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ ఎప్పుడు అప్గ్రేడ్ చేశారనేది కూడా విత్ డేట్ టు టైంతో సహా మెన్షన్ చేస్తే నేను అక్కడే రిప్లై ఇవ్వడానికి బాగుంటుంది. సో మ్యాక్సిమం అందరికైతే రిప్లై ఇవ్వలేకపోవచ్చు. సో తొందరలో ఈ విధంగా వీడియో చేసి ప్రతి ఒక్కరికైతే నేను మీ యొక్క డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా ప్రతి వీక్లీ వన్స్ కానీ వీక్లీ టూ టైమ్స్ కానీ ఈ విధంగా మీ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ అయితే చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. నేను చేసేటువంటి పెర్లవెన్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీరు నోటిఫికేషన్గా పొందగలుగుతారు. సో మీరు చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% మీరు పెర్లవెన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీరు పొందగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.